చందమామ కథలు. నాటకాల రాయుడు. సంపాదించవలసిన వయసులో సుబ్బారాయుడు ఇంకా చదువుకుంటూ ఉండడమే కాక నాటకాల పిచ్చి మూలంగా వాడు చదువు ఎగ్గొట్టి కొన్ని రాత్రులు అసలు ఇంటికి వచ్చేవాడే కాదు. మొదట్లో వాడి తల్లిదండ్రులకు ఈ సంగతి తెలియదు. ఒకసారి ఉపాధ్యాయుడు సుబ్బారాయుడి తండ్రితో, మీ వాడు చదువు పూర్తిగా మానేసి నాటకాలలో అభ్యాసానికి పోతున్నాడు, మీరు వాణ్ణి ఇప్పుడే అదుపులో పెట్టకపోతే తరువాత ఎంత విచారించి లాభం ఉండదు అని హెచ్చరించాడు. ఆ సాయంత్రం సుబ్బారాయుడు ఇంటికి వచ్చి హడావుడిగా 4 మెతుకులు తిని మళ్ళీ వెళ్ళిపోబోతుంటే, ఎక్కడికి రా అని తండ్రి అడిగాడు. చదువుకోవడానికి నాన్న అన్నాడు సుబ్బారాయుడు తేలిగ్గా అబద్ధం ఆడుతూ. వెంటనే తండ్రి వాణ్ణి చింతబరికతో చావగొట్టి, మళ్ళీ నాటకాల ఛాయలకు వెళ్ళావంటే తాట ఒలిచేస్తాను, నాటకాలు నీకు కూడు పెడతాయా గుడ్డ పెడతాయా అని వాడిని పెరటి వైపు కొట్టంలోకి తోసి బయట తాళం పెట్టి 10 రోజుల పాటు అందులోనే పడి ఉండు అన్నాడు. రాయుడు ఏడుస్తూ కొట్టంలో కూర్చున్నాడు. వాడికి చదువు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నాటకాలే వాడికి సరదాగా ఉంటాయి. నాటకాలలో తిరుగుతుంటే చిరుతిళ్లకు తరుగే ఉండదు. ఆ రాత్రి వాడు ఆ కొట్టంలోనే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ వాడికి నిద్రాభంగం అయింది. లేచి చూస్తే వాడికి 3 ఆకారాలు కనపడ్డాయి. వాటిని చూడగానే రాయుడు భయంతో కొయ్యబారిపోయాడు. భయపడకు, మేము నీకేమీ అపకారం చెయ్యం. మేము వచ్చే అమావాస్య రోజున మా నాయకుడి ముందు ఒక నాటకం ప్రదర్శించబోతున్నాం. అభ్యాసం చేయడానికి వారం రోజులున్నాయి. ఆ నాటకంలో ఒక మనిషి పాత్ర ఉన్నది. దాన్ని నువ్వు ధరించాలి, ఏమంటావు అన్నాయి పిశాచాలు. అవి రాయుడి చేత సరే అనిపించి కొట్టం తలుపు మూసి ఉండగానే వాణ్ణి పట్టుకొని తీసుకుపోయాయి. తండ్రి చంపుతాడని రాయుడు భయపడితే రాత్రులు మాత్రమే అభ్యాసం జరుగుతుందని, తెల్లవారే లోపల రాయుడిని కొట్టంలో చేర్చి రహస్యం కాపాడతామని పిశాచాలు చెప్పాయి. పిశాచాలు ఆడదలిచిన నాటకంలో 3 పిశాచాలు నానా కష్టాలు పడి సంచీడు బంగారం సంపాదిస్తాయి. దాన్ని పంచుకోవడంలో వాటికి తగాదా వస్తుంది. అవి ఒక మనిషిని నమ్మి తమకు బంగారాన్ని న్యాయంగా పంచమని వాణ్ణి కోరుతాయి. ఆ మనిషి నమ్మక ద్రోహం చేసి బంగారం కాజేస్తాడు. ఆ నమ్మక ద్రోహి అయిన మనిషి వేషమే రాయుడు వెయ్యాలి. నాటకంలో ముందు చాలాసేపు పిశాచాన్ని బంగారం ఎలా సంపాదించినది ఉంటుంది. అభ్యాసం సమయంలో అవి వాస్తవికత కోసం నిజంగానే సంచీడు బంగారం తీసుకువచ్చి రాయుడి చేతికి ఇచ్చాయి. రాయుడు ఆ సంచిని భుజానికి తగిలించుకొని తన పాత్రను అమోఘంగా నటించాడు. వాణ్ణి పిశాచాలు తెగ మెచ్చుకున్నాయి. తెల్లవార వస్తుండగా అవి రాయుడిని తిరిగి కొట్టంలో దిగబెట్టాయి. అయితే బంగారం గల సంచి ఇంకా వాడి భుజానికే ఉన్నది. వాడు తన పంట పండిందనుకుని ఆ సంచిని కొట్టంలోనే గడ్డి కింద దాచిపెట్టాడు. ఇంట్లో వాళ్లకు వాడు పిశాచాల సంగతి చెప్పనే లేదు. చెబితే వాళ్ళు భయపడ్డమే కాక తనని అభ్యాసానికి వెళ్ళనివ్వరు. రాయుడిని అతడి తండ్రి రోజు రాత్రి కాగానే కొట్టంలో పెట్టి తాళం పెట్టేవాడు. రోజు పిశాచాలు వచ్చి వాడిని అభ్యాసానికి తమ వెంట తీసుకుపోయి సంచీడు బంగారం వాడికి ఇచ్చేవి. ఇలా 7 రోజులు వాడు 7 సంచీల బంగారం తెచ్చుకున్నాడు. అమావాస్య నాటి రాత్రి పిశాచాలు తమ నాయకుడి సమక్షంలో నాటకం ప్రదర్శించాయి. నాయకుడు నాటకాన్ని మెచ్చుకున్నాడు. పిశాచాలు రాయుడిని ప్రశంసించాయి. వాణ్ణి కొట్టంలోనే దిగబెట్టి ఇక నుంచి మేము రాము అని చెప్పి వెళ్ళిపోయాయి. ఇక పిశాచాల బెడద వదిలింది కనుక రాయుడు తన 7 సంచీల బంగారము తన తల్లిదండ్రులకు చూపించి జరిగిందంతా చెప్పి, చూడండి, నాటకాలు కూడు గుడ్డ పెట్టవన్నారు కదా, నాటకాల మీద ఎంత సంపాదించానో చూడండి. ఇక మీరు చెప్పినట్టే నాటకాల జోలికి పోను. ఈ బంగారంతో పట్నంలో వ్యాపారం పెడితే దర్జాగా బతకవచ్చు. ఎంత చదువు చదివితే మాత్రం ఇంత బంగారం సంపాదించడం సాధ్యమవుతుంది అన్నాడు. కొడుకు ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. వాళ్ళు 7 సంచుల బంగారాన్ని ఒక పెద్ద సంచిలో సర్దేసి మర్నాడు ఇంటిల్లిపాది ప్రయాణం కావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ రాత్రి పిశాచాలు వచ్చి గాఢ నిద్రలో ఉన్న రాయుడిని గట్టిగా తట్టి లేపాయి. మళ్ళీ రామన్నారు కదా, ఇంకో నాటకం ఆడాలా ఏమిటి అని రాయుడు చిరాగ్గా అడిగాడు. నాటకంలోనే కాదు, జీవితంలో కూడా నువ్వు నమ్మక ద్రోహివే. పవిత్రమైన నాటక కళకు ద్రోహం తలపెట్టావు.
మేం బతికి ఉండగా పేరు మోసిన నటులం. నువ్వు నిజమైన కళాకారుడివని, ప్రోత్సాహం ఇస్తే నాటక కళను ఉద్ధరిస్తావని పెద్ద నాటక సమాజం ఏర్పాటు చేసి గుర్తింపు లేకుండా ఉన్న మంచి నటులను చేరదీసి నీ జన్మ అంతా కళాసేవకు వినియోగిస్తావని అనుకొని నీకు బంగారం ఇచ్చాం. ఈ బంగారం తీసుకోవడానికి నువ్వు అర్హుడివి కావు. నిజమైన అర్హుడు కనిపించినప్పుడు వాడికే ఇస్తాం అని పెద్ద సంచీడి బంగారము తీసుకొని పిశాచాలు మాయమైపోయాయి.